రైట్ మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. సంగారెడ్డి తారా డిగ్రీ కళాశాల, జోగిపేట ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన టీచర్స్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా బిఎల్ఓల ద్వారా అందరినీ ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్నాము. మొత్తం 68 పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఈ పోలింగ్ అనేది కొనసాగుతోంది. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మనం 48 పోలింగ్ స్టేషన్స్ 25,672 ఓటర్లకు ఏర్పాటు చేశాము. టీచర్స్కి సంబంధించి 20 పోలింగ్ స్టేషన్స్ 2,600 పైచిలకు ఓటర్స్కి ఏర్పాటు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అన్నది ఏర్పాటు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బంది, ఓటర్లకు సహకరించే గైడ్ చేసే సిబ్బంది, అలానే ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాతో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశాము. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మార్నింగ్ 8 o'clockకి పోలింగ్ అన్నది స్టార్ట్ అయింది, సజావుగా సాగుతుంది. ఒక ప్రశాంత వాతావరణం